ప్రిన్సిపల్ పేరుందా? చెప్పండి. లయ సార్, నా పేరు కలకొండ లయ సార్, డాటర్ ఆఫ్ ఎల్ఏ సార్. మాది ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ సూర్యాపేట సార్. మాకు ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు సార్ ప్రాపర్ గా. మళ్ళీ మేము ఏదైనా గట్టిగా అడిగితే మమ్మల్ని టార్గెట్ చేయడం, మా హౌస్ పేరెంట్స్ ని టార్గెట్ చేయడం జరుగుతుంది సార్. మమ్మల్ని టార్గెట్ చేస్తారు సార్. మళ్ళీ ఇంకోటి మమ్మల్ని మ్యాన్ హ్యాండింగ్ చేస్తుంది సార్. ఏమన్నంటే మీరు నన్ను ఏమన్నంటే నేను దూకి చచ్చిపోతా అంటే సార్, ఎందుకు చచ్చిపోతాయి సార్? మాకు వచ్చే ఫండ్స్ కూడా మాకు కరెక్ట్ రావట్లేదు సార్. మాకు అసలు ఆ ఫుడ్ ఎట్లుంటుందంటే అస్సలు మంచిగా ఉండలేదు సార్. మాకు ఆ ఫుడ్ లో పురుగులు వస్తున్నాయి సార్. మాకు మంచిగా పెడతలే సార్. మాకు వచ్చే ఫండ్స్ మాకు కరెక్ట్ అసలు అందుతలేదు సార్. మాకు మొన్న మేము ఫేరల్ పార్టీ అని చేసినాం సార్. మాకు కానీ 40,000 తీసుకుంది సార్. ఇప్పటివరకు మాకు అసలు మనీ లెక్క కూడా రాలేదు సార్. ఎందుకు చెప్పారు సార్? మళ్ళీ మా పేరెంట్స్ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు సార్. మమ్మల్ని కూడా వల్గర్ లాంగ్వేజ్ లో తిడతారు సార్. ఎందుకు తిడతారు సార్? అసలు ఆమె అనిపిస్తారు మాకైతే వద్దు సార్. మమ్మల్ని గడ్డ వీకిస్తారు సార్. సార్ మేము ఉమెన్స్ సార్. అసలు మమ్మల్ని కొట్టారైతే ఎక్కడి సార్? మా సూపర్ సీనియర్స్ కూడా కొట్టింది సార్. మా వాళ్ళని కూడా చేంజ్ చేసుకుంది. అసలు ఎట్లా వేసుకుంటుంది సార్? మేము ఏమన్నా జూనియర్ కాలేజ్ సార్, ఉమెన్స్ సార్. మేము డిగ్రీ అవుతున్నాం సార్. డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. ఇప్పుడు నేను ఇట్లా మమ్మల్ని కొడతా సార్, మమ్మల్ని మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తుంది. మాకు అసలు వద్దు సార్, అనిపిస్తుంది సార్. మా బాధలు కూడా ఇప్పటి వరకు కూడా హెడ్ ఆఫీస్ వరకు కూడా ఫోన్ చేయలేదు సార్. ఆర్చే మేడం వచ్చినా కూడా ఆమెని మాట్లాడేది అసలు ఏ రోజు కూడా మాకు మీటింగ్ పెట్టలేదు సార్ ఆమెతోటి. మాకు అసలు ఆ మేడం వద్దు సార్. చెప్పండి చాయిస్. కానీ ఎందుకు ప్రిన్సిపల్ మేడం మాకు ఆపేస్తుంది? మాకు వచ్చే ఫండ్స్ ఆపేస్తుంది, అన్ని ఆపేస్తుంది. మమ్మల్ని నువ్వు రోజు చనిపోతా, దాని నుంచి దూకి చచ్చిపోతా, దీని నుంచి దూకి చచ్చిపోతా అని బ్లాక్ మెయిల్ చేస్తుంది సార్ మమ్మల్ని. మా ఫండ్స్ మాకు ఇవ్వట్లేదు. మా టీచర్స్ మాకు సపోర్ట్ చేయట్లేదు. మా వల్లనే మేము వచ్చింది. మా టీచర్స్ ఊక తిరుగుతుంది, మా పేరెంట్స్ తిరుగుతుంది. వచ్చినాం కానీ మేము గతి లేకుండా వచ్చినామంట. మా టాలెంట్ తోటి మేము ఇక్కడికి వచ్చినాం. ప్రతిసారి చెప్పే విధానం ఉంటుంది సార్. ఎక్కువ తింటారు, పందులా పోల్చాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు పోలీసులు అర్థం కాదు. టిఫిన్ ప్రాపర్ గా రాదు, ఫుడ్ ప్రాపర్ గా ఉండదు, కర్రీస్ మంచిగా ఉండవు, స్నాక్స్ అందరికి అందవు. ఎట్లా పడతారు సార్ మేడం? మేము అసలు ఉమెన్స్ మా మీద చేయాల్సిన అవసరం అసలు ఎవరికి కూడా రైట్ లేదు. కానీ మేడం చెయ్యి లేపుతారు, కొడతారు, ఇట్లా బట్టి ఇట్లా అందరి ముందర మమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టే ఉంటది. ఆ వర్డ్ యూజ్ చేయొద్దని మాకు తెలుసు. నా మేడం మీద ఇప్పటికీ రెస్పెక్ట్ ఉంది, కానీ ఇట్లా చేస్తే మాత్రం రెస్పెక్ట్ ఖచ్చితంగా పోతుంది. గతిలేకి వచ్చినామంటారు. గతిలేకి ఎందుకు వచ్చినాం సార్? మేము ఎగ్జామ్ రాసి వచ్చినాం కదా. మాకు అందాల్సిన ఫండ్స్ విషయంలో అయితే సార్ మాకు ఫండ్స్ అసలు ప్రిన్సిపల్ మేడం వద్దు సార్. ఇప్పుడు ఇది కన్క్లూజన్ రాకపోతే రావాలి. ఇప్పుడు మాకు కన్క్లూజన్ రాకపోతే సార్ ఒకరిని టార్గెట్ చేస్తారు సార్. టార్గెట్ అనేది అస్సలు మంచి విషయం కాదు. టార్గెట్ అనేది ఫ్యాకల్టీతో ఏ ప్రాబ్లం లేదు సార్. మొత్తం ప్రిన్సిపల్ చేయండి అంతే చాలు. ప్రిన్సిపల్ అనిపించారు అంతే. ప్రిన్సిపల్ అనిపించారు మాకు. వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశారు సార్. ఒక అమ్మాయిని టార్గెట్ చేస్తే ప్రేయర్ లో నిల్చోబెట్టి 600 మెంబర్స్ ఉంటుండగా ఏ సిగ్గు లేదా? మంచి పుట్టుక పుట్టినావు, నేను సీట్ ఇస్తే నువ్వు తింటున్నావు. ఎందుకు తింటాం సార్? మేము సెల్ఫ్ వచ్చినాం, రాసుకున్నాం, సీట్ రాసుకున్నాం, మా నాలెడ్జ్ తో వచ్చినాం. ఆమె పెడితే తినట్లే. ఇంకా డామ్స్ వచ్చి మళ్ళీ మమ్మల్ని ఎట్లా బ్లాక్ మెయిల్ చేస్తారంటే, డామ్స్ మేము ఉమెన్స్ సార్. మా పర్సనల్స్ ఎన్నో ఉంటాయి పైన. మా పర్సనల్ టైం కూడా మమ్మల్ని యూజ్ చేసుకునేది. ఆ వాష్రూమ్స్ దగ్గర వచ్చి ఆ ఫోటోస్ తీసి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు. మీరు వాష్రూమ్స్ ఎంతమంది ఉంటారు సార్? వాష్రూమ్స్ ఎట్లా నీట్గా ఉంటాయి? చేసుకుంటాం సార్. మాకు మేనర్స్ ఉంది, ఎట్లా చేసుకోవాలి, నీట్ చేసుకోవాలి. అది కూడా తిడతారు సార్. ప్రేయర్ లో నిల్చోబెట్టి అందరిని తిడతారు. ఫ్యాకల్టీని తిడతారు. ఫ్యాకల్టీ ఎందుకు పడతారు సార్? ఆమెకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, వాళ్ళకి రాలే. అది వాళ్ళు తప్ప సార్. చదువుతున్నారు వాళ్ళు కూడా. ఆమె ఇంకా మస్తు తిన్నారు సార్ చెప్పాలంటే.